ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామం. అన్ని వైపులా దట్టమైన అడవి, చీకటి కమ్ముకుని ఉంటుంది. ఒక చేతిలో దీపం, మరొక చేతిలో ఒక చిన్న కుండ. దాని లోపల మాంసం నిండి ఉంటుంది. నల్లని బట్టలు వేసుకుని ఉన్న ఒక అమ్మాయి ముందుకు వెళ్తూ ఉంటుంది. భగవంతుడా, గుహకు వెళ్లే దారి రాత్రివేళ ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది. అలా అనుకుని మళ్లీ మౌనంగా ఉండిపోతుంది. ముందుకి అలా వెళ్తూ ఉంటుంది. తోడేళ్ల అరుపులు, కుక్కలు మురిగే శబ్దం తనని మరింత భయానికి గురిచేస్తాయి. తను ఎంతో వేగంగా నడుచుకుంటూ గుహ దగ్గరికి వెళ్లి చేరుతుంది. లోపలికి వెళ్లగానే దీపంలో ఉన్న వెలుగు వల్ల గుహలో కాస్త వెలుగు కనిపిస్తుంది. తనకి ఎదురుగా ఒక దిమ్మ కనిపిస్తుంది. ఒక విచిత్రమైన, గుండెల్లో దగులు పుట్టించేలా ఊపిరి తీసుకునే శబ్దం వినిపిస్తుంది. తను దీపాన్ని, కుండని ఆ దిమ్మ మీద పెట్టి అక్కడే నిలబడి కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. తను రూపురేఖ జపం చేయటం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆ ఊపిరి తీసుకునే శబ్దం ఇంకా ఎక్కువవుతుంది. దాంతో ఎవరో తనకి దగ్గరగా వస్తున్నట్టు అర్థమవుతుంది. కాని అప్పుడు కూడా తను కళ్ళు తెరవలేదు. గుహలో ఒక గోడ వెనక నుంచి భయంకరమైన దెయ్యం మొహం పూర్తిగా కాలిపోయినట్టుగా ఉంటుంది. కళ్ళు నిప్పు రవ్వల్లాగా ఎర్రగా ఉంటాయి. గోర్లు చాలా పొడవుగా ఉంటాయి. తను ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. ఆ కుండలో నుంచి మాంసం తీసి తినడం మొదలు పెడుతుంది. ఆ అమ్మాయికి రాక్షసి మాంసం తింటున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయినా సరే తను ధైర్యంగా కళ్ళు తెరవకుండా కూర్చుంటుంది. ఆ దెయ్యం మాంసమంతా తినేస్తుంది. ఆ అమ్మాయి మొహాన్ని దీర్ఘంగా చూస్తుంది. తను నెమ్మదిగా ఆ అమ్మాయి మొహం మీద నిమరడం మొదలు పెడుతుంది. గరుగ్గా ఉన్న తన చేతులు ఇంకా పదునైన గోర్ల వల్ల ఆ అమ్మాయి మొహమంతా గీసుకుంటూ రక్తం కూడా కారడం మొదలవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నొప్పిని తట్టుకోలేకపోతుంది. తను తన కళ్ళు తెరుస్తుంది. ఆ దెయ్యం చేతులను తన మొహం మీద నుంచి తోసేస్తుంది. దెయ్యం మొహాన్ని చూసి ఆ అమ్మాయి చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో దెయ్యానికి కోపం వస్తుంది. దెయ్యం ఆ అమ్మాయి మీదకు దూకుతుంది. తన మీద కూర్చుని ఆ అమ్మాయి గుండెను చీల్చేస్తుంది. తన గుండెను బయటికి తీసి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక కారు ఎంతో నిదానంగా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అందులో కూర్చుని ఉన్న రాజ్వీర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన పక్కన శ్వేత, వెనక తన కొడుకు రాహుల్, రాజ్వీర్ చెల్లెలు కీర్తి కూర్చుని ఉంటారు. ఏమైంది శ్వేత, నీ మూడు ఇంకా అలానే ఉందా? లేకపోతే ఏంటి, డాన్స్ చెయ్యాలా? పట్నం వదిలేసి పల్లెటూరులో ఉండటానికి వెళ్తున్నాం. అవును నాన్న, అది కూడా ఎటువంటి పల్లెటూరులో అంటే అక్కడ మనలాంటి ఫ్యామిలీ అస్సలు ఉండలేదు. అత్తయ్య, నువ్వేమంటావు? నేనేమంటాను? పట్నమైనా పల్లెటూరైనా నేనైతే మొహం దాచుకునే ఉండాలి కదా. కీర్తి, నువ్వేం కంగారు పడకు. ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ అవ్వకపోతే ఏమైంది? నేను నిన్ను అమెరికా తీసుకెళ్తాను. వచ్చారు అమెరికా తీసుకువెళ్ళడానికి. మనం ఆ ఊరికి వెళ్తున్నామో అది చెప్పండి. పట్నంలో కొంతమంది అమ్మాయిలు మాయమయ్యారు. వాళ్ళ కారు ఆ అడవి ప్రాంతంలోనే దొరికింది. ఆ ఊర్లో ఎప్పుడు అమ్మాయిలు మాయమవుతూనే ఉంటారు. అందుకే కమిషనర్ గారు నాకు చెప్పారు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాలి అని, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అని. ఒక దట్టమైన అడవి దారిని దాటిన తరువాత వాళ్ల కారు బీరంపూర్ గ్రామంలోకి ప్రవేశిస్తుంది. కొంత దూరం వెళ్లిన తరువాత ఒక పెద్ద బంగళా ముందు వాళ్లకి ఒక మనిషి కనిపిస్తాడు. రండి సార్, నా పేరు ప్రకాష్ చంద్. సర్పంచ్ గారు మీకోసమే నన్ను పంపించారు. మీరు ఉండాల్సింది ఈ బంగళాలోనే. వాళ్లందరూ కారులో నుంచి దిగుతారు. ఇల్లైతే చాలా బావుంది. నాకిక్కడెవరైనా ఫ్రెండ్స్ దొరికితే ఇంకా బావుంటుంది. వాళ్లందరూ బంగళా లోపలికి వెళ్తారు. రాహుల్ ఇంకా కీర్తి ఒకే గదిలో ఉంటారు. శ్వేత ఇంకా రాజ్వీర్ వేరే గదిలో ఉంటారు. ఈ ఇల్లు చాలా బాగుంది కదా? శ్వేత తనని ఇప్పటికీ కోపంగానే చూస్తూ ఉంటుంది. అప్పుడే తన మొబైల్కి
కమిషనర్ గారి ఫోన్ వస్తుంది. రాజ్వీర్, ఏమైనా తెలిసిందా లేదా? అరే సార్, నేను ఊరికి ఇప్పుడే చేరుకున్నాను. అప్పుడే ఎలా తెలుస్తుంది సార్? ఓ సరే, ఇల్లు ఉండటానికి బానే ఉంది కదా? బానే ఉంది సార్, మీరేం కంగారు పడకండి. నేను ఇవాల్టి నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను. జై హింద్. జై హింద్. రాజ్వీర్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయలుదేరతాడు. ప్రకాష్, నాతో పాట్రా. అలాగే సార్. ప్రకాష్ రాజ్వీర్తో పాటు ఊర్లోని వీధుల్లో తిరగడం మొదలు పెడతాడు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడిన కీర్తి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండటం చూస్తుంది. రాజ్వీర్ ప్రకాష్తో పాటు ఒక చోటికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది గ్రామస్తులు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రామ్నాథ్, ఈయన ఇన్స్పెక్టర్ గారు. పట్నం నుంచి ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. వీళ్ళ పట్నంలో కూడా కొంతమంది అమ్మాయిలు మాయమయ్యారట. కానీ ఇక్కడికి వచ్చినంత మాత్రాన మీకు ఏమీ తెలియదు ఇన్స్పెక్టర్ గారు. ఆ అమ్మాయిలు ఎవరూ మాయమవలేదు. వాడు తన ఇష్టప్రకారమే చావును కొని తెచ్చుకున్నారు. చావును కొని తెచ్చుకున్నారా అంటే? మా ఈ ఊర్లో దట్టమైన అడవి లోపల ఒక గుహ ఉంది. ఆ గుహ లోపల నుంచి రాత్రి సమయంలో ఒక ఆడమనిషి ఏడుపులు, అరుపులు, ఇంకా ఊపిరి తీసుకునే శబ్దం వినిపిస్తుంది. ఆ ఆడమనిషి కాదు, అది ఒక రాక్షసి శబ్దం. రాక్షస? మీరు ఆ గుహలోకి వెళ్లి తనను చూశారా? ఆ గుహంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్లటానికి ఎవరికీ కూడా ధైర్యం సరిపోదు. కానీ ఆడపిల్లలు అక్కడికి ధైర్యంగా వెళ్తారు. ఆ తర్వాత ఎవరూ తిరిగి రారు. ఎవరూ కూడా అక్కడికి వెళ్లటానికి ధైర్యం చేయలేనప్పుడు మరి ఆడపిల్లలు అక్కడికెందుకు వెళ్తున్నారు? ఆ గుహ బయట గోడ మీద ఏదో రాసుంటుంది. ఏం రాసుంటుందో చెప్పండి. అరే, అక్కడ ఏం రాసిందో అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతే చదువుకోండి. రాజ్వీర్కి గ్రామస్తుల మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. కాని తన మనసులో ఆ గుహ గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ విషయం తెలుసుకోవడానికి తను మరుసటి రోజు వెళ్లాలనుకుంటాడు. మధ్యాహ్నం సమయం రాజ్వీర్ ఇంట్లో నుంచి బయలుదేరతాడు. అప్పుడు శ్వేత తనతో, ఇన్స్పెక్టర్ గారు, మీరైతే ఇన్వెస్టిగేషన్ పేరుతో బయటంతా తిరుగుతారు. కాని మా సంగతేమవుతుందో ఒకసారి ఆలోచించారా? సరే, అయితే మీరు కూడా రండి, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఇక శ్వేత, రాహుల్ ఇంకా కీర్తి కూడా రాజ్వీర్తో పాటు కార్లో కూర్చుంటారు. ఆ తర్వాత ఊర్లో ప్రతి చిన్న పెద్ద వీధుల్ని దాటుకొని రాజ్వీర్ అడవి వైపు పోనిస్తాడు. రాజ్వీర్, మీరు అడవిలో ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఊరి వాళ్ళు ఏమంటున్నారంటే ఎంతమంది అమ్మాయిలైతే మాయమైపోయారో వాళ్ళందరూ గుహలోకి వెళ్ళిన తర్వాత మాయమయ్యారట. అది చూడ్డానికి వెళ్తున్నాం. వాళ్ళు గుహ దగ్గరికి చేరుకుంటారు. రాజ్వీర్ గన్ను బయటికి తీసి చేతిలో పట్టుకుని బయటికి దిగుతాడు. మీరందరూ కార్లోనే ఉండండి, ఓకే? గుహలోపల జంతువు ఉండే అవకాశం కూడా ఉంది. గుహ గోడ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడేదో రాసున్నట్టు తనకి కనిపిస్తుంది. అరే మమ్మీ, అక్కడ గోడ మీద ఏదో రాసున్నట్టుంది కదా? ఆ మాట వినగానే కీర్తి కూడా కారద్దంలో నుంచి గోడ మీద ఏదో రాసున్నట్టు చూస్తుంది. రాజ్వీర్ ఇంకా కీర్తి ఇద్దరూ కూడా ఆ గోడ మీద ఉన్న లైన్స్ ని చదవటం మొదలు పెడతారు. ఈ గుహలోపల రూపురేఖ అనే ఒక రాక్షసి ఉంటుంది. తను కేవలం రాత్రివేళ మాత్రమే కనిపిస్తుంది. తను ఒక శాపం కారణంగా ఈ గుహలో బందీ అయ్యింది. వికృతంగా ఉన్న అమ్మాయి ఎవరైనా సరే అందాన్ని పొందాలి అనుకుంటే తను రాత్రివేళ ఒక చేతిలో దీపాన్ని, మరొక చేతిలో ఒక చిన్న కుండలో కొంత మాంసాన్ని తీసుకుని గుహలోకి వెళ్ళాలి. గుహలోకి వెళ్ళిన తర్వాత ఒక దిమ్మె కనిపిస్తుంది. ఆ అమ్మాయి కుండని, దీపాన్ని దిమ్మె మీద పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఆ తర్వాత రూపురేఖని ఆవాహన చెయ్యాలి. రూపురేఖ వచ్చి ముందు ఆ మాంసాన్ని తింటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి మొహంలో ఉన్న సమస్యకు వైద్యం చేస్తుంది. ఎలా అనిపించినా సరే, ఏమి వినిపించినా సరే ఆ అమ్మాయి తన కళ్ళను మాత్రం తెరవకూడదు. తెల్లవారే లోపల రూపురేఖ ఆ అమ్మాయి మొహాన్ని అందంగా మార్చేస్తుంది. కానీ ఒకవేళ ఏ కారణంగానైనా సరే వైద్యం చేయకముందు కళ్ళు తెరిచి రూపురేఖ మొహాన్ని చూస్తే రూపురేఖ ఆ అమ్మాయి గుండెను తీసి తినేస్తుంది. ఇదంతా ఏదో కట్టుకథలు అనిపిస్తుందే. సరే, గుహలోకి వెళ్ళి చూద్దాం. రాజ్వీర్ గుహ లోపలికి వెళ్తాడు. అప్పుడు తనకక్కడ ఒక దిమ్మ కనిపిస్తుంది. అలాగే కొన్ని మనిషి ఎముకలు కూడా. ఇక్కడ అసలు ఎవరూ లేరు, రూపు లేదు, రేఖ లేదు. రాజ్వీర్ నవ్వుతూ గుహలో నుంచి బయటికొస్తాడు.
ఆ తర్వాత కార్లో కూర్చుని అక్కడ్నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఇదంతా ఎవరో దొంగలు చేస్తున్నారు. గోడ మీద ఆ విషయాన్ని వాళ్లే రాసుంటారు. రాక్షసు గురించి ఇలా భయాన్ని విస్తరింపజేసి వాళ్ళు ఇలా దోపిడీలు, హత్యలు చేస్తున్నారు. ఇదంతా దొంగలు చేసే పని అని రాజ్వీర్ ఎంతో గట్టిగా నమ్ముతాడు. కాని వెనక కూర్చొని ఉన్న కీర్తి మెదడులో ఇంకేదో ఆలోచన మెదులుతుంది. రాత్రి సుమారు 10 గంటలు. తను తన ఒక చేతిలో దీపాన్ని, మరొక చేతిలో చికెన్తో నిండిన కుండను తీసుకొని ధైర్యం చేసి ముందుకు వెళ్లటం మొదలుపెడుతుంది. రాత్రి నిశ్శబ్దంలో ఒకసారి అడవి జంతువుల శబ్దాలు, ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. కాని తను మాత్రం తిన్నగా గుహ దగ్గరకు వెళ్లే ఆగుతుంది. నేను ఇది చెయ్యాల్సిందే, లేకపోతే జీవితాంతం ఇలాగే కష్టపడాలి అలా అనుకుంటూ తను గుహ లోపలికి వెళ్తుంది. తను దిమ్మ మీద దీపం ఇంకా మాంసపు కుండ పెడుతుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని యోగముద్రలో కూర్చుంటుంది. రూపురేఖని జపించటం మొదలు పెడుతుంది. ఊపిరి తీసుకునే భయంకరమైన శబ్దాలు విన్న తర్వాత కూడా తను కళ్ళు తెరవలేదు. దెయ్యం ఎదురుగా కూర్చుంటుంది. కుండలో ఉన్న మాంసాన్ని తినటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత తను కీర్తికి దగ్గరగా వెళ్తుంది. తన మొహం మీద ఏ భాగమైతే కాలి ఉంటుందో ఆ భాగంలో తన గోర్లతో గీకటం మొదలు పెడుతుంది. కీర్తికి మొహమంతా మండుతుంది. అప్పుడు కూడా తను కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత రూపురేఖ తన మొహం మీద ఊదుతుంది. అన్ని వైపుల నుంచి విచిత్రమైన పొగ కమ్ముకుంటుంది. కీర్తి చెవులకు ఆ దెయ్యం నవ్విన శబ్దం వినిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత ఇది సాధ్యమయ్యింది. దీనికోసమే నేను ఎదురు చూశాను. తెల్లవారిన తర్వాత రాహుల్ కళ్ళు తెరుస్తాడు. తను తన పక్కనే పడుకొని ఉన్న అత్తయ్య మొహాన్ని చూస్తాడు. వెంటనే గట్టిగా అరుస్తాడు. కీర్తి అత్తయ్య, నువ్వు అందంగా మారిపోయావు. తనలా అరవటం విని రాజ్వీర్ ఇంకా శ్వేత కూడా లేస్తారు. పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తారు. ఎదురుగా కీర్తి అందమైన మెరిసిపోయే మొహం చూసి వాళ్లు కూడా నమ్మలేకపోతారు. చెల్లి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, కానీ ఇదంతా ఎలా జరిగింది? అక్కడ గుహ గోడ మీద ఏదైతే రాసిందో అదంతా నిజమే అన్నయ్య. రిజల్ట్ నీ కళ్ళ ముందుంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత నేను ఈ విషయం అబద్ధం అనుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు నన్నిక్కడికి తీసుకురాకపోతే నాకెప్పటికీ నయమయ్యేది కాదు. రాజ్వీర్ కాల్ చేసి ఈ విషయం కమిషనర్కి చెప్తాడు. దానికతను కోప్పడతాడు. నేను నిన్ను అక్కడికి కేసు సాల్వ్ చేయడానికి పంపించాను, దయ్యాలు, ఆత్మల కథల గురించి చెప్పడానికి కాదు. కానీ కమిషనర్ గారు, నా చెల్లెలు, నువ్వు ఇప్పటికెప్పుడే అక్కడి నుంచి బయలుదేరా. నేను అక్కడికి ఇంకెవరినైనా పంపిస్తా. రాజ్వీర్ ఆ రోజే తన కుటుంబంతో అక్కడ్నుంచి బయలుదేరతాడు. అతనికి కమిషనర్ మాటలైతే నచ్చలేదు. కాని తన చెల్లెలి మొహంలో చిరునవ్వు చూసి తను చాలా సంతోషిస్తాడు. ఊరికి తిరిగొచ్చిన తర్వాత కీర్తి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. తను మళ్లీ కాలేజ్లో జాయిన్ అవుతుంది. తన స్టడీస్ కంటిన్యూ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాత్రి 2 గంటలకి రాజ్వీర్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో కానిస్టేబుల్, ఏమైంది? సార్, ఒక అమ్మాయి శవం దొరికింది. విచిత్రమైన విషయం ఏంటంటే తనకు అసలు గుండె లేదు. ఆ మాట విన్న తర్వాత రాజ్వీర్ కంగారు పడతాడు. తనకి గుహ గోడ మీద రాసున్న విషయాలు గుర్తొస్తాయి. కీర్తి విషయంలో తర్వాత ఏమవుతుంది? ఆ శవం ఏ అమ్మాయిది? అసలు ఏంటా రహస్యం? ఆ గుహ లోపల ఉన్న నివసించే రూపురేఖ రాక్షసి. ఈ రహస్యాలన్నీ కూడా పట్టువీడతాయి ఈ కథకు చెందిన 2వ అలాగే ఆఖరి భాగంలో.